గురువుగారు, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం పొందాలంటే ఏ మార్గం మంచిదంటారు? ఏది గొప్పదంటారు? అంటే కర్మ మార్గం గొప్పదా? లేదంటే జ్ఞానం గొప్పదా? ఏది? అది సృష్టి, స్థితి, హ్మ్. లయ. హ్మ్. అంటే కర్మకి భౌతికం హ్మ్. గొప్పది. హ్మ్. దాన్ని తెలుసుకోవాలి. హ్మ్. సృష్టి, స్థితి నుంచి ప్రారంభమైన పదార్థం మనం హ్మ్. భౌతికం. హ్మ్. భౌతికం అంటేనే సృష్టి నుంచి తయారైన ఒక భౌతికం. హ్మ్. చేరుకున్న భాగములని అర్థం. హ్మ్. వీటికి లయలు ఉంటాయి. హ్మ్. లయలు ఉంటే అంటే ఒకదానికి అది పరస్పర స్పందనలో కలిసి భాగంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు జీవితమే చూసుకోండి. హ్మ్. ఒక్కగా ఉన్న కణాన్ని రెండు చేశాడు భగవంతుడు. హ్మ్. అప్పుడు ఏమైంది? ఆడ మగ, మేల్ ఫీమేల్ అనేవి తయారైనవి. అవును. భౌతికము విడిపోతూ మళ్ళా కలుపుతుంటుంటుంది. హ్మ్. అలా మీరనేది కర్మ ముఖ్యమా, భక్తి భక్తి ముఖ్యమా, ముఖ్యమా? హ్మ్. కోరికలు ముఖ్యమా అంటున్నారు. హ్మ్. మూడు కలిపి ఉన్నాయి అనేది హ్మ్. మన శాస్త్ర అవగతన తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనకే అనిపిస్తుంటుంది హ్మ్. మన శరీరం వేరు, ఆత్మ వేరు. అవును. మళ్ళీ ఇందులో మూడోది వచ్చింది, శరీరం ఒకటైతే ఆత్మ వేరు అని మనం ఒక కన్క్లూజన్లో ఉంటాం. హ్మ్. హ్మ్. కానీ మూడోది కోరిక. హ్మ్. శరీరము ఆత్మ ఒకటైతే కోరిక ఇంకో రకంగా ఉంటుంది. హ్మ్. ఇది నెరవేరుతుందా, ఆ స్థాయికి నేను వస్తున్నా రాదా అని. హ్మ్. ఈ మూడు పరస్పర స్పందనలో నిత్యం రగులుతుంటాయి, హ్మ్. రగులుతూ చల్లబడుతుంటాయి. హ్మ్. ఇలా సృష్టి సారాంశం మనలో కదిలిస్తున్న ఒరవడి ఆ ఆధ్యాత్మికం అంటే. హ్మ్. ఆధ్యాత్మిక భావనకి నమస్కరించాలి మనం. హ్మ్. అంతేగాని దాని మూడు భాగాలు హ్మ్. చేసేది మనం కనిపెట్టడానికి. హ్మ్. హ్మ్. మనం కర్మలో కరెక్ట్గా ఉన్నామా, హ్మ్. లేకపోతే భక్తి భావంలో కరెక్ట్గా ఉన్నామా, హ్మ్. లేకపోతే కోరికలో కరెక్ట్గా ఉన్నామా అని హ్మ్. ఈ చెక్ చేసుకోవడానికి ఆ మూడు విభాగాలు కానీ హ్మ్. అవి కలిపితేనే ఆ మధుర ఆనందము. హ్మ్. కర్మ లేని కోరిక, ఇవి రెండు లేని భౌతిక జ్ఞానం. శరీరము హ్మ్. అంతా వట్టిదే. హ్మ్. వట్టిదాన్ని గట్టిగా మార్చుకోవడానికి ఆధ్యాత్మిక పరమతి ఉంది. హ్మ్. అది కర్మ నుంచి తెలుసుకోవడానికి గీత సారాంశం ఉంది. హ్మ్. అలాగే భక్తి భావప్రదమైనటువంటి తెలుసుకోవడానికి పంచభూతాలు ఇవన్నీ, కాలము, నేచర్ ప్రతి నిత్యం గాలి తాగినట్టు తాగుతూనే ఉంటాయి. చల్ల గాలి తాగుతుంది, మంచి నీళ్లు తాగుతుంటాయి. అగ్నిని దర్శించిన, ఆకాశాన్ని చూసిన ఎటువంటి తెలియని స్పందన నిత్యం కదిలిస్తుంటుంది ఆత్మని. ఇది భౌతికమైనటువంటి మార్గం. ఇక లయంకి వస్తే అది ఏమవునో కోరిక నెరవేరునో కాదో, నేను అసలు కోరింది మంచో చెడో, జరుగుద్దో జరగదో, ఇది లెక్కలను నేర్పుతుంది. లయం ఏంటి? ఎంత నేర్పుతుంది లెక్కల్ని? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అనే ఒక లెక్క. గుడిలో ఎంతసేపు కూర్చోవాలనేది ఒక లెక్క. ఎవరితో ఎంతసేపు, భర్తతో ఎంతసేపు ఉండాలి, అమ్మ నాన్నతో ఎంతసేపు ఉండాలి, పిల్లలతో ఎంతసేపు ఉండాలి. అసలు మొత్తం సారాంశం అంతా కర్మలో లేదు. కర్మలో కొంతే ఉంది, భౌతికతలో కూడా కొంతే ఉంది, లయములో మరింత ఉంది. విశేషమైన స్పందన అంతా లయంలో ఉండడం వల్ల చాలామంది కర్మచారిగా గెలుస్తున్నారు. అలాగే భక్తి భావప్రదమైన భౌతిక స్థాయిలో కూడా గెలుస్తున్నారు. కర్మలో భౌతిక స్థితిలో గెలుస్తున్నారు కానీ లయంలో గెలవలేకపోతున్నారు. లయంలోనే మరింత ఉంది. ఆ లయమును నేర్చుకొని తెలుసుకొని గెలవడానికి ఋషులు అనేక తత్వవిధిని వాళ్ళు రాసించారు. తంత్రం అంటారు. తంత్రం అంటే మూడు లోకాలకు సంబంధించిన తత్వవిధిని, గుణాన్ని, గణాన్ని, శక్తిని ప్రమాణంగా తీసుకొని గెలిచేటువంటి జన్మసారం అది. ఆ విద్యని ఈ ఆధ్యాత్మికత అనే ఒక అంశలో త్రైలోక్యం మంగళంకురు అంటే మూడు లోకాలను విధిని ఆచరించిన వాడికి అన్నీ సర్వమంగళములే. కోరుకున్నవి జరుగుతాయి, చేస్తున్నవి జరుగుతాయి, చూస్తున్నవి కూడా చేయగలుగుతారు. అలా ఆధ్యాత్మికత అంటేనే ఒక ప్రవేశం, మూడు ద్వారాల్లో ప్రవేశం కలిగేదాన్ని ఆధ్యాత్మికం అంటాం. ఆ ఆధ్యాత్మికతను ఋషులు మనకి గొప్పగా అందించారు. ఇప్పుడు నేను చూడు, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా దర్శిస్తున్నంటే ఆధ్యాత్మిక పరంపర విశేషమే. నేను
3 చదివాను, 3 చూశాను, 3 ఆచరించాను కాబట్టి మీ అందరు కూడా చెప్పగలిగే అంత నైపుణ్యత సారాంశం నా జన్మలో చోటు చేసుకుంది. మీకు కూడా అదంతా చేరాలి. ఆధ్యాత్మికత గురించి మరింత విశ్లేషణ చేద్దాం ఒక సమయంలో.